హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? గత కొన్నేళ్లుగా మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ జోరుగా ప్రచారాలు జరగ్గా వాటికి చెక్ పెడుతూ చెన్నై సూపర్ కింగ్స్లో అతను కొనసాగుతూ వచ్చాడు. ఆ ఫ్రాంచైజీకి తన సేవలను అందిస్తూనే ఉన్నారు. అయితే తదుపరి సీజన్లో మాత్రం అతను ఎస్కే తరపున ఆడడం దాదాపు కష్టమేనంటున్న వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ పెట్టిన ఒక షరతు కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ని అతనికి చివరిది కావచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ షరతులో మార్పులేమైనా చేస్తే అప్పుడు ధోని ఆడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ అయినా కేవలం 4 ఆటగాళ్లను మాత్రమే రిటెన్షన్ చేసుకోవడానికి వీలుంటుంది. క్రీడా వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సిఎస్కే ఫ్రాంచైజీకి రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీషా పతిరానా, శివరాం దూబేలను రిటైర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆ నలుగురితో పాటు తమ లెజెండ్ ధోనిని కూడా రిటైన్ చేసుకోవాలని సిఎస్కే భావిస్తుంది. అందుకే రిటెన్షన్ నియమాలపై బీసీసీఐతో చర్చించేందుకు సిద్ధమవుతుంది. ఈ నెల 31వ తేదీన బీసీసీఐతో కలిసి రిటెన్షన్ పాలసీలో మార్పులు చేసి ఆటగాళ్లను రిటైన్ చేసుకునే సంఖ్యను 5 లేదా 6కి పెంచాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ బీసీసీఐ అందుకు అంగీకరిస్తే అప్పుడు సిఎస్కేలో ధోని కొనసాగవచ్చు. ఒకవేళ బీసీసీఐ రిటెన్షన్ నియమాల్లో మార్పులు చేయడానికి ఒప్పుకోకపోతే అప్పుడు ధోని చెన్నై మెంటర్గా కనిపించే ఛాన్స్ ఉందని క్రిక్ బస్ అంచనా వేస్తుంది. ఇప్పటికే తన జట్టులో కొనసాగాలా వద్దా అనే విషయంపై చెన్నై ఫ్రాంచైజీ యజమాని ఎన్ శ్రీనివాసన్తో ధోని చర్చించినట్లు తెలుస్తుంది. రిటెన్షన్ పాలసీ దృష్ట్యా జట్టులో చోటు దక్కకపోతే అప్పుడు ధోనిని మెంటర్గానో కోచ్గానో రంగంలోకి దింపాలని సిఎస్కే యాజమాన్యం భావిస్తోంది. ఈరోజు సిఎస్కే ఈ స్థానంలో ఉందంటే దానికి ధోనినే ప్రధాన కారణం. కాబట్టి ఎలా అయినా జట్టుతోనే ఉండేలా చెన్నై యాజమాన్యం ఇలా మరో మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏది సాధ్యమవుతుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా 2008 ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోని చెన్నై ఫ్రాంచైజీతోనే ఉన్నాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతడు జట్టును 5 సార్లు ఛాంపియన్గా నిలిపారు. ప్రతి అంశంలోనూ తన మార్క్ చూపిస్తూ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిపారు. ఐపీఎల్ 2024లో కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన తనదైన సలహాలు ఇస్తూ జట్టును నడిపించారు. మీలో ఎంతమంది ఐపీఎల్ 2025లో ధోని ఆడతారు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.